ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని శిలువ మీద పడినటువంటి రెండో మాట గురించి మాట్లాడుతున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. దేవుడా, మధ్యాహ్న సమయం వల్ల మమ్మల్ని నిలబెట్టి మీ నామమును హెచ్చించుటకు, మిమ్మల్ని గడపరచుటకు, మీ నామమును నాయన అధికం చేయడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మొదటి మాట మీరేం చేస్తున్నారో మీరు క్షమించమని మీరంతా ప్రేమపూర్వకంగా మాట్లాడిన మాటలు మరి ప్రాథమికంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభావ. మీకు వందనాలు. మీరు ఆయన అల్పడను బలహీనను నేను కూడా మరి మీ మాట చెప్పాలని ఆశపడుతుండగా ఆయన మీరు మాతో ఉండండి, మనం నడిపించమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం బట్టి ప్రతినాలు మాట్లాడండి. సులువు మీద పలికినటువంటి 7 మాటలు. సులువు మీద పలికినటువంటి 7 మాటలు ప్రపంచంలో అతి ప్రసిద్ధమైనటువంటి సువార్త, ప్రపంచంలో అతి పరిశుద్ధమైనటువంటి సువార్త మాట. మనం లేఖనాలు ఎన్నో చూసాం, కానీ ఆయన యొక్క క్షమాగుణము, ప్రేమ గుణము ఆ సులువు మీద పలికినటువంటి 7 మాటల ద్వారా ప్రపంచానికి ఎంతగానో గొప్ప సువార్త ఇచ్చారు. ఇప్పుడు లూకా సువార్త 23:43లో మనకు చదివినట్టుగా అందుకు ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధన అంతటిలో ఆయన అంటే యేసుక్రీస్తు వారు. పాత నిబంధన గ్రంథంలో ఆయన అంటే యెహోవా దేవుడు. ఆయన వారితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా చెబుతున్నాను. నేడు అంటే ఈ క్షణమే. కానీ ఈ దొంగకి యేసుక్రీస్తు వారితో ఎంత సహవాసం ఉందండి? కొన్ని గంటలు. శిలువు ప్రారంభమై 9 గంటల నుంచి 3 గంటల వరకు వేస్తే ఈయన శిలువు మీద వేలాడేటప్పుడు ఆయన చూసి కొన్ని గంటల్లోనే మరి మారిపోయాడు. అంత క్రితము అతను కూడాను యేసుక్రీస్తుని దూషించిన వాడే. మనకు తెలుసు మత్తయి సువార్త 27:44లో ఆయన శిలువు మీద వేలాడుతుండగా ఆయన పట్టుకుని ఉన్న 20 దొంగలు కూడా ఆయన దూషించారు. కానీ దూషించినటువంటి ఒక దొంగ అంటే ఇకంటే ఎక్స్ థీఫ్ అనొచ్చు, మాజీ దొంగ. ఎందుకంటే ఆయన మారమనసు పొందాడు, పరదేశం తీసుకెళ్ళబడ్డాడు. ఆయన మరి ఇద్దరు కూడా ఉన్నారు. ఒక్కడే మారమనసు ఎందుకు పొందుతున్నాడు, ఒకడే మరి ఎందుకు క్షమాపణ కలిగింది మనం ఆలోచిస్తాం. నేను అనుకుంటే ఏంటంటే ఒకటి, ఆయన అప్పటి వరకు యూదులు, ప్రజలు, పరిచయులు అందరూ కూడా దూషిస్తూ ఉన్నారు. ఏమంటారు? నీవు రాజు అయితే మరి నేను సేవ చేసుకో, నువ్వు దేవుడి కుమారుడు అయితే మరి నువ్వు సేవ చేసుకో, మమ్మల్ని కూడా సేవ చేసుకో. అనేక రకాలుగా ఆయన దూషిస్తారు, హేళన చేస్తారు, గడ్డం తిరుగుతారు. అయినా సరే ఆయన క్షమిస్తూ వస్తాడు. కానీ ఈ యొక్క బందిపోటు దొంగ, ఎవరంటే బందిపోటు దొంగ అంటే వీళ్ళు దోసుకునేవాడు. ఆ బందిపోటు దొంగ మరి ఎందుకు, ఎలాగా మరి పశ్చాత్తాపం పడి మరి ఆయన అడుగుతాడు. మనం చూద్దామండి. ఈయన అంతక్రితం కూడా దూషించినటువంటి వాడే. తర్వాత ఆయన మారు మనసు ఎందుకు పొందాడు అనుకుంటారంటే, ఈయన మొదటి మాట విన్నాడు. ఇంతగా హింసిస్తున్నా కానీ తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎందుకు కనుక మీరు క్షమించడం. ఎవరు అనగలరండి ఆ మాట? ఎవరన్నా అనగలరా? అంత భయంకరంగా హింసిస్తున్నా కానీ ఆయన చూశాడు. ఏంటి ఇంత ఆయన ఏ పాపం చేయనటువంటి వాడు, ఏ మోసం చేయనటువంటి వాడు మరి బందిపోటు దొంగలతో మాకు ఇక్కడ సిలువ వేస్తుంటే వాళ్ళంతా హింసిస్తున్నా కానీ క్షమించమంటున్నారు. అందుకంతా కూడా అక్కడున్న మనుషులు, యూదులు కానీ మాట్లాడుకున్న వాళ్ళ మాటలు విన్నాడు. మాటలు విని ఆయన మనకంటాం కదా, వినుట వారు విశ్వాసం కలుగుతుందని. అడుగుడు మీకు ఇవ్వడు, కట్టుడు మీకు ఇవ్వడు. అడిగితే ఏమవుతుందని అడిగాడు. అయ్యా మీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటాడు. ఈ మత్తయి సువార్త 23 అంతా చదివితే ఎందుకు చెబుతుంది, మీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి విశ్వాసం ఎందుకు వస్తుందండి? మనం ఎన్నోసార్లు మరి చర్చికి వెళ్తాం, ఆదివారాలకు వెళ్తాం, ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేస్తాం. కానీ మనం వెళ్తామా లేదని మనకి నిరీక్షణ ఉంది. ఆయనగా నిరీక్షణ ఉంది. నేను ఈరోజు చనిపోతే ప్రభు
ప్రభుతో కూడా వెళ్తానని అడుగుతాడు. అతికృతం అంటాడు, ఒక దొంగ దోషిస్తుందరే మనకైతే ఇది సహజమే, మనకైతే ఇది న్యాయమే. కానీ ఏ పాపం ఎరిగినటువంటి ఆయనకి అన్యాయంగా ఇలాంటి శిక్షిస్తున్నారని ఆయన ఎంతగానో బాధపడతాడు. ఆయన బాధ చూస్తాడు, యేసుక్రీస్తు వారి యొక్క దయాగుణం చూస్తాడు. చూసి అప్పుడు అంటాడు అనమాట. దానికి చూడండి, అప్పుడే అడుగుతాడు. ఇన్స్టెంట్ గా ఆయనకి రిప్లై వస్తుంది, ఇన్స్టెంట్ గా ఆయనకి సమాధానం వస్తుంది. ఏమని? అందుకు ఆయన వారితో ఇట్లా అంటాడు, నేను నీవు నాతో కూడా పరదేశంలో నేనే. చూడండి, ఒక్కసారి అడిగితే వెంటనే ఆయనకి రిప్లై వచ్చింది. ఈ దొంగ మరొక దొంగ అక్కడ ఎంతమంది? ముగ్గురు వెళ్ళాడుతున్నారు. వన్ పర్సన్ ఈస్ డైయింగ్ యాజ్ ఎ సేవియర్, జీసస్ క్రైస్ట్. వన్ పర్సన్, అనదర్ పర్సన్ ఈస్ డైయింగ్ యాజ్ ఎ సెయింట్, అండ్ థర్డ్ పర్సన్ డైయింగ్ యాజ్ ఎ సిన్నర్. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి సిలివేస్తారు. ముగ్గురులో ఒక అతను మాత్రమే మూడో రోజున తిరిగి లేస్తాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఇంకొక అతను ఆయన కూడా క్షమాపణ పొంది దేవుని యొక్క ఆశీర్వాదంతో ఆయన కూడా పరదేశంలో తీసుకెళ్తారు. ఆ దొంగకి చూడండి ఎంత అలాంటి మంచి మనసు ఉందో. మనకి ఎలాంటి మనసు ఉన్నది? మనం ఆయన అడగలుగుతున్నావా? అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ చిత్తమైతే నన్ను కూడా నీ సన్నిధానంలోకి, నీ పరదేశంలోకి తీసుకెళ్ళమని మనం అడుగుదామా? ఆయన చూడు ఎంత సహవాసం ఉంది ఆయనకు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నది. కానీ ఉరిశిక్ష వేయచ్చు కదా. ఉరిశిక్ష వేస్తే కొన్ని నిమిషాల్లో చనిపోతారు, తల తీస్తే కొన్ని నిమిషాల్లోనే చనిపోతారు. కానీ ఈ శిలువ మరణము ఎలాంటిదంటే కొన్ని గంటల పాటు రక్తం కారుతూ ఆ శిలువలో వేలాడుతూ, ఇది నరక వేదన అన్నమాట. అలాంటి గొప్ప శ్రమను అనిపించినటువంటి ప్రభు ఎవరి కోసం అనిపిస్తారని ఇదంతా కూడా యెషయా గ్రంథము 53:12 ఉంటుంది. మనకు తెలుసు, కనిక గర్భమును పుడతారని మరణము నొందినట్టుగా ప్రాణం తాను పెట్టి అతిక్రమము చేయవారితో ఇది పోలుస్తారు, పాపలతో ఇది ఎంచుతారు. ఏ పాపము ఎరగనటువంటి వారిని, ఏ పాపము చేయనటువంటి వారిని పాపిగా ఎంచి ఎవరి కొరకండి? నీ కొరకు, నా కొరకు, మన పాపముల నిమిత్తము ఆయనని బలియాగం చేస్తారు. ఇది ఒకటే కదండి, అనేకమైనటువంటి పురాణంలో ఆయన కొన్ని గ్రంథాల్లో కూడా రాసి ఉంది. అజువేద యోగం అని అంటారు. అజువేద యోగం అంటే ఒక గొర్రె పిల్ల, ఒక బొరుకు కూడా, ఎముక కూడా ఎలగకుండా ఆ రక్తమును దారపోసి బల మీద పెట్టి, అంటే శిలువ మీద పెట్టి వేలాడదీసిన తర్వాత చనిపోయి తిరిగి లేస్తాడని పురాణాల్లో కూడా ఉంది, పురాణంలో ఉంది, అనేక గ్రంథాల్లో ఉంది. అలాంటి వారు ఎవరు లేరు, ఒక్కడే యేసుక్రీస్తు. ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. మన యోహాను సువార్త 14:6 ఉందండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అంటే ఎవరు లేరండి. ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్. ఆయన మాత్రమే మనకి తీసుకెళ్ళగలరు. ఇక్కడ చూస్తే మనము ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఈ యొక్క దొంగ ఎవరున్నారండి? ఏదైనా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఓనర్ అయ్యా నన్ను కొంచెం సేవ్ చేయ్యా, నన్ను రక్షించారో డాక్టర్ని అడుగుతారు, నర్సుని అడుగుతారు. కానీ ఆ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న అతను ఇంకొక ఇంటెన్సివ్ కేర్లో తెలియవేస్తున్నట్టు ఆయన్ని, అయ్యా నన్ను క్షమించు, నీ రాజ్యం వస్తే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. చూసారు, ఇది సహజమైన. కానీ ఇది పాసిబుల్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన ఎందుకు వచ్చాడండి? నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆఖరి క్షణంలో కూడా ఆయన సువార్త చెప్పి ఇంకొక దొంగని రక్షిస్తాడు. మనం ఇప్పటి వరకు ఎంతమందిని రక్షించాం? ఇప్పటి వరకు ఎంతమందిని జీసస్ దగ్గర తీసుకొచ్చాం? లాస్ట్ మూమెంట్ లో కూడాను సిలువ వేస్తున్నప్పుడు ఆయన్ని రక్షించి ఒక ఆత్మను తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడండి? పరదేశ్ మనకు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. పరదేశ్ వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, నరకం వేరు. మనకందరికీ తెలుసు కదా. ఎవరు? ధనవంతుడు
ధనవంతుడు లాజరస్ కథ తెలుసు. ధనవంతుడు ఎలాంటి ప్రార్థన చేస్తాడు, లాజరు ఎలాంటి ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు ఇద్దరు చనిపోయినప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయినప్పుడు ఓ పక్కన నరకము, ఒక పక్కన పరదేశ్. లగ్నాలను ఉందండి, ఇప్పుడు ఎంత చూడటం కాదు అని. అప్పుడు ఈయన చనిపోయి ఎక్కడికి వెళ్తారు? లాజరస్ అబ్రహాము రొమ్మున అనుకుంటాడు, వెళ్తాడు. అవునా? లగ్నాలను ఉంది కదా. అప్పుడు ఆ యొక్క ధనవంతుడు అంటాడు, అయ్యా అబ్రహాం గారు, లాజరస్ ని ఒక ఏడు ఉంచి ఆ నీళ్ళని నా రోడ్లో వేయమనండి అని అడుగుతాడు. అవునా కదా? అడిగినప్పుడు ఆయన ఏమంటాడు అబ్రహాం గారు, అయ్యా ఇది కాదు, ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే నీవు నేను పక్క పక్కన ఉన్నాం, కానీ మధ్యలో ఒక పెద్ద అగాధం ఉన్నది అంటాడు. అగాధంలోకి దాటి వెళ్ళాడు. మనకు తెలుసు కదా, యోనా గారు చనిపోయిన 3 రోజులు చేపట్లో ఉన్నారు. అలాగే లేఖనాల్లో ఉంటుంది, పవిత్ర గ్రంథంలో దేవుని కుమారుడు కూడా చనిపోయి భూగర్భంలో ఉంటారంట. ఈ 3 రోజులు ఎక్కడికి? పరదేశంలో ఉంటారు. పరదేశం ఆనాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరగలే ఒక మునుపు వరకు పరదేశం ఎక్కడుందంటే భూగర్భంలో ఉంది. లేఖనాల్లో చెప్తున్నాయి. రండి చూద్దాం ఒకసారి. లేఖనాల్లో ఒకసారి చూడమ్మా. 2 కొరింథీ 12వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభుత్వ దర్శనం గురించి ప్రత్యక్షతను గురించి చెప్పుతున్నాను. క్రీస్తులను నా యొక్క మనుషుని నేను ఎదుగుతున్నాను. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలో పడిపోబడు. ఎక్కడికండి? 3వ ఆకాశంలో పడిపోబడాడు. అతడు శరీరంతో పడిపోబడను నేను ఎదుగును. శరీరం లేక పడిపోబడను నేను ఎదుగును. అది దేవునికే తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? భూలోకమున్న పరదేశం ఎక్కడుంది? భూలోకంలో ఉన్నది. అంతేకాకుండాను మనకి ఇంకా చూస్తే మనకు తెలుసు 1వ సమూయేలు 28వ అధ్యాయంలో కన్న పిశాచి గల ఒక స్త్రీ ఉంటుంది. తెలిసిన స్టోరీ. పౌలు గారు ఫిలిష్తీయుల్ని జయించలేక అక్కడికి వెళ్ళి ఆ కన్న పిశాచి స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా ఒకసారి మా గురువు గారు అనేటువంటి సమూయేలు గారిని పిలిపించమంటారు. అది ప్రార్థన చేసి పిలుస్తుంది. చూడండి ఒకసారి 1వ సమూయేలు 28వ అధ్యాయము 10-12 వచనాలు చూడమ్మా. దేవతలలో ఒకడు భూమి నుండి వచ్చుచుంట చూస్తూనే. చూడండి 13వ అధ్యాయం. ఎక్కడి నుంచి వస్తారండి? భూమి నుండి వస్తుంటాడు. దేవతలలో ఒకడు భూమి నుండి వచ్చుచుంటారని చూశారు. చూశారు ఎవరన్నా? 1వ సమూయేలు 28:13. దేవతలలో ఒకడు భూమి నుండి వచ్చుట నేను చూస్తున్నాను. ఎవరో కదా ఆయన భూమి నుండి వచ్చినట్టు. అప్పుడు కూడా పరదేశం భూమి క్రిందనే ఉన్నది. భూమి క్రిందనే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేయండి 3 దినాలు ఆ భూగర్భంలో ఉండి ఆ పరదేశిని చెరగా పట్టుకుని మరి 3 లోకానికి తీసుకెళ్తాడు. రెండు చూద్దాం ఎక్కడుందంటే ఎఫ్ఎస్సి 4:8 చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయాను. చెర అంటేనండి, చెర అంటేది బందీకాల చెర అని కాదు. అక్కడ అది విశ్రాంతి స్థలం. ప్యారడైజ్ అంటే మళ్ళీ యేసుక్రీస్తు వారు వస్తారు. అప్పటి వరకు మనం అనుకోండి ఆయన 2-4 పట్టణానికి వెళ్ళాలని వాళ్ళు ఒక ఏరియాలో పెట్టబడ్డారు. దాన్ని ప్యారడైజ్ అంటారు. పరదేశంలో ఉంటాడు. అప్పుడు చెరగా పట్టుకుని తీసుకొని పోయాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారితో కలిసి ఆ 3 రోజులు ఉన్న తర్వాత అక్కడ వాళ్ళకి సువార్త చెప్తారు. ఆయన ఒకసారి చూద్దాం రండి. అక్కడ వాళ్ళందరికీ సువార్త చెప్తారు. ఆయన సువార్త చెప్పి వీళ్ళందరూ తీసుకుని బయటకు తీసుకుని వెళ్తారు. ఎక్కడంటే రోమా పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో ఒకసారి చూడండి. ధర్మశాస్త్రమును బోధించబడి ఉంటుంది. ఎవరికి? అన్యులకు, మిగతా వారికి కూడా.
ఆ ధర్మశాస్త్రమును బోధించి ధర్మశాస్త్రంలో ఉన్న సారాంశమును వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ నోవాహులలో నోడ నిర్మిస్తుండగా చనిపోయినటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా చనిపోయినటువంటి వారు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళందరికీ సువార్త చెప్పి ఈయన ఎవరిని ఒక్కరు వదిలిపెట్టాడండి. ఒక్కడు కూడా నశించిపోటిస్తున్నాడు. పాపిని కూడా పట్టుకోవడానికి చూస్తాడు. ఈవెన్ అన్యులకు కూడా సువార్త చెప్పి అక్కడ పరలోకంలో తీసుకెళ్ళడానికి పరదేశంలో తీసుకెళ్తాడు. ఒకసారి చూద్దాం. రోమా 2:15 అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొని చుండగాను ధర్మశాస్త్ర సారములో తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. చూడండి, యేసుక్రీస్తు వారి సువార్త చెప్తారని అక్కడ ఎక్కడైతే పరదేశంలో ఉన్న వారందరికీ ఈయన సువార్త చెప్పి మరి మూడవ ఆకాశం పరలోకానికి తీసుకెళ్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక రోజు మరియమ్మ గారు చూస్తారు. మరియమ్మ గారు వచ్చి పట్టుకోబోతారు. అవునా, అమ్మా నేను ముట్టుకోకంటారు. నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ ఆమె ముట్టుకొని ఉన్నట్టే ఆయన వెనకాలన్న కోట్లాది మంది చనిపోయినట్టు వాళ్ళందరూ చూసేవాళ్ళు. అమానను ముట్టుకోక నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అంటాడు. సాయంత్రం తండ్రి దగ్గరికి వెళ్ళారు, తిరిగి వచ్చారు, ఎంతో మందికి కనిపించారు. ఆ పరదేశ్ ఎక్కడుందండి? యేసుక్రీస్తు వారు రాక మునుపు, యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైన ఒక మునుపు వరకు కూడా ఇది లేఖనాలే చెప్తున్నాయండి, నేను చెప్పడం లేదు. ఈయన తిరిగి లేచి లేఖనాలే చెప్తుంది, దేవుని కుమారుడు 3 రోజులు భూగర్భమందు ఉండు అని. ఇక్కడ సమాధిలో ఉంటూ కాదు, భూలోకంలో ఉన్నటువంటి పరదేశంలో కూడా 3 రోజులు ఉండి ఆయన మిగతా వారందరూ ఇక్కడ సువార్త చెప్పి వీరందరినీ ఎక్కడండి ఆదినందు ఉన్నటువంటి అబ్రహాం, ఇస్సాకు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. దే హావ్ నాట్ గాన్ టు ద హెవెన్. వాడు ఎక్కడ ఉన్నారండి? పరదేశంలో ఉన్నారు. గమనించండి, పరదేశం వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, భూలోకం వేరు. భూగర్భంలో అక్కడ మనం అనుకుంటాం అప్పుడు, కానీ పాతాళము దీనిని పరదేశం పక్కనే ఉందని చెప్తుంటారు. ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ చూస్తే అబ్రహాం గారు అంటారు కదా, ఒక చుక్క నీళ్ళన్నప్పుడు మనం ఒకటే కుదురుదు అయినా మా ఇద్దరికి మధ్యన భాగం లేఖనాలు క్లియర్ ఉన్నాయని. మనము ఈ దొంగని ఎందుకు తీసుకెళ్ళాడు? ఈయన పరదేశంలోకి వెళ్ళిన తర్వాత నేను దేవుడి కుమారుని పుట్టి పెరిగి సువార్త పెట్టి అందరికీ రక్షించి ఎంతో మంది పాపలను క్షమించి శిలువలో మరణించి తిరిగి లేచి వచ్చారని చెప్పడానికి ఆధారాలు కావాలి. ఈ రోజు కూడా మరి ప్రవీణ్ పగడాల గారి గురించి ఆధారాల కోసం ఎన్ని సాక్ష్యాలు పనిచేస్తున్నారండి. ఈజ్ ఎ గ్రేట్, ఆయన ఎవరైనా విట్నెస్, ఆయన సాక్షిగా కాదు అర్థసాక్షిగా అయ్యాడు. అట్లాగే ఇక్కడికి కూడాను ఈయన చెప్తాడు, నేను దేవుడి కుమారుడే అని అక్కడ ఉన్నాడు. అందరికీ నమ్మలా. అందుకని ఈ యొక్క మాజీ ఈ దొంగను కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు ఈ దొంగ కూడా చెప్పాడట, ఈయన నిజమే దేవుడి కుమారుడు, ఎంతో మంది పాపాలు క్షమించి ఎంతో మంది తిరిగి లేపి చచ్చిన వాడిని కూడా తిరిగి లేపాడు గొప్ప వ్యక్తి. ఈయన పాతి పెట్టబడి 3 రోజుల తర్వాత తిరిగి లేచినటువంటి సజీవుడు పునరుద్ధారుడని ఎక్కడైనా కానీ ఒక సాక్షి చదవదంటారు, 2 కోట్లలో 2-3 సాక్ష్యాలు అంటారు. అందుకనే ఈయన్ని ఇన్స్టెంట్ గా క్షమించేసి పరదేశంలో తీసుకెళ్ళాడు. మనకి డౌట్ రావచ్చు, ఏంటి బాప్తిసం పొందుతూనే కదా మరి పరదేశంలోకి వెళ్ళేదని. దొంగ వేలాడుతున్నాడు అంటే అక్కడ శిలువ మీద, ఏంటి ఎక్కడ టైం ఉందా, దిగి రాగలడా, బాప్తిసం తీసుకోగలడా? మరి యోహాను గారు ఇచ్చారు ఎగ్జాంపుల్, మనకి ఇచ్చారు. ఎవరు? ఆయన చేతుల మీదుగా బాప్తిసం తీసుకున్నారు. అలాగా మరి అది కరెక్టా అంటే మీరు మిమ్మల్ని పరిశీలించుకోవాలి. మీరు కూడా ఆయనకు లాగా శిలువ మీదకి ఎక్కి అప్పుడు అడగండి, బాప్తిసం లేకుండా తీసుకెళ్తాడు ఆయన. అవునా? బాప్తిసం తీసుకోవాలి. ఆయన మనకి మోడల్గా పెట్టలేదు. కానీ ఎప్పుడైనా సరే ఆయన చూడు ఎంత అదృష్టం ఆయన దొంగకి. యేసు
అవసరం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఇమ్మీడియట్గానే ఇక్కడే ఈ క్షణమే నీవు నాతో పాటు పరదేశంలోకి వస్తాడు. ఎంత కాన్ఫిడెంట్ అండి! మనకున్నదా విశ్వాసం? మనకున్నదా అండి? మనం అనేక మందికి సువార్త చెప్పాలనుకుంటున్నాం. ఎవరి యేసుక్రీస్తే దేవుడు అలా అంతా చెప్పవసరం లేదండి. మనమే ఒక ఆశీర్వాదంగా, మనమే ఒక దీవెనిగా ఎదుటోడు చూసి ఎస్ జీసస్ ఈజ్ ద రియల్ గాడ్, మీరు చెప్పేది కరెక్ట్ అనేలాగా మన ప్రవర్తనలో మనలో యేసుక్రీస్తుని చూపించాలి. మనం అలాంటి ఆశీర్వాదం పొందాలంటే లేఖనాలు తప్పకుండా పఠించి యేసు మార్గంలో నడిస్తే, ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే, మనం ఇతరులకు చెప్పినప్పుడు ఎస్ మీరు చెప్పేది కరెక్టే, జీసస్ క్రైస్ట్ ఇస్ ద రియల్ లివింగ్ గాడ్ అని వాళ్ళే నమ్ముతారు. వాళ్ళే మనకు చెప్తారు మీరు చెప్పేది కాదు, మేమే చెప్తున్నాం జీసస్ క్రైస్ట్ ఇస్ ద లివింగ్ గాడ్ అని. అందుకని ఈ యొక్క పరదేశికి మీకు డౌట్ లేకుండా, పరలోకానికి డౌట్ లేకుండా లేఖనాలను చదవండి. లేఖనాల్లో క్లియర్గా రాయబడి ఉన్నది. ఇప్పుడు ఎక్కడుందండి పరదేశి? భూలోకంలో లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధరణ లేచి ఇక్కడున్న వాళ్ళందరినీ, అబ్రహాంని, ఆదాముని అందరినీ పట్టుపెట్టుకుని తీసుకెళ్ళిన తర్వాత మూడవ ఆకాశంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడుందంటే పరదేశి? మూడవ ఆకాశంలో. యేసుక్రీస్తు వారు చనిపోక ముందు వరకు భూలోకంలోనే ఉన్నదండి పరదేశి. ఆ పరదేశిలోనికి ఈ దొంగ వెళ్ళడానికి కారణం ఏంటంటే హీ ఈజ్ ద రియల్ విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారికి ఒక సాక్ష్యం చెప్తాడు. ఏమని? ఈయన చేసిన భూలోకంలో చేసిన అన్ని గొప్ప కార్యాలు, ఈయన బ్రతికున్నంత కాలంలో ఎక్కువ రక్షించాడు. ఆయనే వీళ్ళందరినీ చేయలేకాలం చాలా లేఖనాల్లో ఉన్నది. ఆయన తండ్రి ఒకసారి మనం ఆలోచిస్తే కొన్ని వందల వేల మంది దేవతలకు వచ్చి వీళ్ళందరూ నాశనం చేయదు. కానీ లేఖనాలు నెరవేరాలి. యెషయా గ్రంథంలో రాయబడింది కదా, 700 సంవత్సరాల క్రితమే రాయబడింది. కానీ గర్భమందు దేవుడి కుమారుడు వస్తారని, ఆయన చిత్తగొడబడతారని. ఆయన చూడండి ఇంకో గొప్పతనం, అంత కొట్టారు. మిగతా దొంగలందరికీ ఎముకలు ఎరిగిపోయి, కానీ ఒక్క ఎముక కూడా ఎరగలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలి. లేఖనాల్లో ఒక ఎముక కూడా ఎరగబడలేదు. అతి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈరోజు మరి ఆయన పలికినటువంటి 7 సువార్తలు, 7 మాటలు లోకాన్ని అంతటికి ఇప్పుడు ఆయన్ని కీర్తిస్తున్నాయి. ఇంకెవరు చూపించలేరండి. ఆయన యేసుక్రీస్తు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు. ఆయన క్షమించే గుణము, ఆయన రక్షించే గుణము ఎవరికి లేదు. అందుకని మనం చెప్పేటప్పుడు ఏసే దేవుడు అని చెప్పవసరం లేదు. మన ప్రవర్తన ఇతరులే అనాలి, ఏసే దేవుడు. ఇప్పుడు ఎన్ని అలపలాలు జరుగుతున్నాయండి, ఎన్ని జరుగుతుంది. మొన్న కూడా యూట్యూబ్లో చూపిస్తున్నారు, ఎవరు వచ్చి మాట్లాడిపోతాడని భయంకరమైన ముందుకు చెప్తున్నారు. ముందు శ్రమ పడ్డారు, సాక్షి కాపాడుకుంటాయి పట్టు గుండెలు వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడలేదు. సాక్షిగా ఉన్నావా? అతసాక్షిగా సిద్ధపడుతున్నావా? మరి చూడండి, మరి ఆయన ప్రైవేట్ బంగాళాల గారు ఎంతో చేశారు. ఆయన చేసిన సువార్త ప్రచారిక మీటింగులు చనిపోక ముందు కన్నా కొన్ని 100 రెట్లు ప్రకటించబడతాయి. ఎందుకు? ఆయన చేసినటువంటి అలాంటి గొప్ప సువార్త కార్యక్రమాలు. అలాగే మనం కూడా ఆర్ యు రెడీ ఫర్ ద విట్నెస్? ఆర్ యు రెడీ ఫర్ డై ఫర్ ద క్రైస్ట్? సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? అతసాక్షిగా ఉండాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఆయన పోవాలని మనకి మహాన్ సువార్తలు చెప్పినట్టుగానే ఆయన పోవాలని ఆయన నేనే మార్గం మీరే సత్యం. అతి దేవుడు కలిగి ఉన్నాం మనం. ఎక్కడున్నా కానీ ప్రపంచం యావత్తు కూడా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ ఎప్పుడూ చూపించలేదు. అట్టి ప్రేమ ఈ బైబిల్ 66 పుస్తకాల్లో సారాంశం ఏంటంటే ఆయన చూపించినటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమ అండి? అగాపే ప్రేమ. దొంగలు సైతం క్షమించేటువంటి ప్రేమ, పాపులు సైతం క్షమించేటువంటి ప్రేమ. ఆయన కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, కొర్రాలతో కొడతారు, అయినా దాన్ని క్షమించేది గట్టి ప్రేమ అండి. అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం. ఆయన బాధాలు అడిగితే ఆ దొంగలే క్షమించలేదా? మనం క్షమించలేడా? అడగండి, అయ్యా నేను పాపిని, నేను క్షమించలేను.
క్షమించి ఆయనతో పాటుగా ఆ పరదేశుడు ఏమంటారు? అందుకు ఆయన వారితో నేను నేనే నీకు నాకు పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా డెఫినెట్ ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళాడు పరదేశంలో ఆయన కూడా ఈ గురించి సాక్ష్యం కొన్ని మాటలు దీవించారు.